విద్యకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకునే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లాలో నెలకొంది. కొమరాడ మండలం దేరుపాడు, గమడంగి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ఈ రెండు పాఠశాలల్లో సుమారు 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటీవల జరిగిన బదిలీల్లో దేరుపాడు పాఠశాల ఉపాధ్యాయుడు వెళ్లిపోయారు. అప్పటి నుంచి విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వం వెంటనే టీచర్ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఏదేమైనా ఈరోజు ఇన్ని రోజులుగా ఆ స్కూల్కి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గిరిజన విద్యార్థులు గ్రామంలో తిరుగుతో పాటు కొండ ప్రాంతంలో తిరిగి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక పక్క విద్యార్థులకు చదువు లేక ఇంకొక పక్క ఏమవుతారనే బాధతో ఈరోజు గిరిజన విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంది. అలాగే కొమరాడ మండలం పూడేచి పంచాయతీ గుమ్మడంగి గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ స్కూల్ లేదు, రహదారి సౌకర్యం లేదు. గత సోమవారం ఆ గ్రామానికి చెందిన ఆరిక నాగేశ్వరరావుతో పాటు ఆ గ్రామ ప్రజలందరం కలిసి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే పీఓ గారు డీడీ మేడం గారితో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డీడీ మేడం గారికి మేము స్వయంగా 20 మంది విద్యార్థులు కూడా పేర్లు రాసి ఇచ్చాము.